స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 30 వరకు. యేసు చెప్పిన మాటలు విని ప్రజలందరూ దయాపూరితమగు ఆయన మాటలకు ఆశ్చర్యపడిరి. ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. అంతటా యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనుము అని సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసేవని మేము వింటిమో ఆ కార్యమునెల్లా ఇచ్చట మీ స్వదేశములో సైతము చేయుడు అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవముగా ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీయులు పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సెరాఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇజ్రాయేలీయులు చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరెవరును స్వస్థ పొందలేరు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపులకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మించబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చటి నుండి తలక్రిందులుగా పడద్రోయి తలచరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి గ్రంథ పఠనాలు ప్రవక్త జీవితము, దేవుని యొక్క వాక్కు, ప్రవక్త జీవితం అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే మిమ్మల్ని అందరినీ ఈనాటి సామాన్య కాలపు 4వ ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని చేత ఎన్నుకోబడిన రాజు, గురువు, ప్రవక్త అనేవారు పిలుపును అందుకొని అభిషేకాన్ని పొందుతారు. ఇది తన సొంత బలము చేత శక్తితోనూ పొందినటువంటి వరము కాదు. ఇది దేవుని యొక్క కృపా దీవెన. పిలిచి మలచినది దేవుడే. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని విని ప్రజలకు దానిని చాటి చెప్పాలి. ఈ దేవుని యొక్క మాటను బోధిస్తున్నటువంటి సమయంలో అనేక కష్ట నష్టాలు రావచ్చును, శ్రమలు సవాళ్ళు ఎదురవ్వవచ్చును. కానీ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడుగా ఉంటాడని దృఢ సంకల్పముతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కడ పనిచేస్తామో, ఏ ప్రజల దగ్గరికి వెళ్తామో తెలియదు. కాబట్టి వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుటకై ఎక్కడికైనా సరే నువ్వు వెళ్ళడానికి సిద్ధముగా ఉండాలి. ఎక్కడ పనిచేస్తావో అక్కడే ఒక్కొక్కసారి గురువును అంగీకరించకపోవచ్చు. ఇవన్నీ నీతోనే కాదు, ఆది నుంచి జరుగుతూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన. అడవి ప్రాంతం, ఒక మిషనరీ సభకు చెందినటువంటి గురువు అడవజాతి ప్రజలకు దేవుని యొక్క సువార్తను బోధించాలని మొదలుపెట్టాడు. ఒకవైపు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు, మరొక వైపు చిన్నపిల్లలకు చదువును నేర్పిస్తున్నాడు. ఇంకోవైపు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి తన జ్ఞానంతో చికిత్సను ప్రారంభించాడు. ఇంకా యువకులను
ప్రోత్సహిస్తూ సన్మార్గంలో నడిపించడానికి దారితీశాడు. అయితే ఇలాంటి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది దుండగులు తన మీద కక్ష కట్టి ఏ విధముగానైనా తనని ఈ ఊరు నుండి వెళ్ళగొట్టాలని తలంచి కొంతమంది యువతీ యువకులకి మందును తాగించి ఆయన మీదకు ఉసిగలిపారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ అల్లరి మొక్క ఈ అల్లరి మొక్క ఆ గురువు దగ్గర చాలా డబ్బు ఉంది, అది లాక్కొని తనను తరిమి కొడదాం అని వెళ్ళినప్పుడు ఆ గురువు ఉన్నటువంటి ఆ పాకలో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటి ఆ శబ్దము అని వారు వెళ్ళి చూస్తే గురువు మోకరించి తన ప్రజల కోసం దేవునికి ప్రార్థిస్తూ కంజరతో భజన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడట, ఆరాధిస్తున్నాడట. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే ఆ గురువు దగ్గర ఉన్నటువంటి వస్తువులను చూచి వారు చాలా ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఆ గురువు దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏంటంటే కంజర. ఆ గురువు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కంజర, నేలపై పడుకుడు ఉంటున్నాడు, చాప, పెలన గ్రోవి, బైబుల్, అదేవిధంగా కొన్ని పుస్తకాలు, నోటుబుక్లు, ఒక దుప్పటి, తలగడు. ఇవి మాత్రమే చూసిన తర్వాత వారు ఎంతో పశ్చాత్తాపడి మారు మనసు పొంది గురువు పాదాల మీద పడి అంత చెప్పి క్షమాపణను అడిగారంట. అయితే గురువు వారిని క్షమించి వారిని దీవించి సురక్షితముగా, సంతోషముగా, సమాధానముగా ఇంటికి వెళ్ళాలని చెప్పి దీవించాడట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన. గురువు ఇది బోధకుడు, యాజకుడు గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటంటే మొట్టమొదటిగా ప్రజలను దీవించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. రెండవది దేవుని యొక్క వాక్కును బోధించాలి, ప్రేమ సందేశాన్ని ప్రజలకు ప్రసాదించాలి. ఇంకా మూడవది ప్రజల పాపము చేసినప్పుడు వారిని దండిస్తూ క్షమించాలి, మన్నించాలి. నాలుగవదిగా ప్రజల కోసం త్యాగ బలులను సమర్పించాలి, దివ్య పూజా బలిని అర్పించాలి. ఇంకా ఐదవదిగా ప్రజలను ప్రోత్సహిస్తూ వాక్యము ద్వారా సవాలు చేయాలి, హెచ్చరించాలి, అదేవిధంగా గద్దించాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఏ గురువు కూడా తనంతట తాను గురువు కాలేడు. నేను గురువు అవ్వాలనుకుంటే అది అయిపోదు. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ. అభిషేకం అనేది మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉన్నది. మరి నాటి మొదటి పట్టణం చూస్తే ఇర్మియా ప్రవక్తను దేవుడు పిలుచుకున్నాడు, ఏ విధంగా అభిషేకించాడో మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను ఎన్నుకున్నా అంటే దేవుడే సృష్టికర్త అని నిరూపించాడు. రెండోది ఏంటంటే నేను నిన్ను ఎన్నుకుంటుని అంటే నేను పిలిచాను, నేను ఎన్నుకుంటానంటే నేను పిలిచాను. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచానంటే, నువ్వు పుట్టక మునిపే నేను పవిత్రపరచడం అంటే దేవుడు అభిషేకించాడని అర్థం, తన అభిషేకాన్ని ప్రసాదించాడని దీని యొక్క అర్థం. ఇంకా నాలుగోది ప్రవక్తగా నియమించినంటే ప్రత్యేక కార్యము కోసం నువ్వు నియమించబడ్డావు, సెట్ అపార్ట్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, ప్రవక్త జీవితం, ప్రాఫిట్ ఈస్ నథింగ్ బట్ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కునే ప్రజలకి చాటి చెప్పాలి, దేవుని యొక్క మాటలనే ప్రజలకి ఎలుగెత్తి చెప్పాలి. అది ఎలాంటి స్థితులైనా, అనుకూల స్థితులైనా, ప్రతికూల స్థితులైనా. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, యోహాను గారు రాసినటువంటి సువార్తలు చూస్తున్నాం. 15వ అధ్యాయము 6వ వచనంలో నేను నిన్ను ఎన్నుకుంటేనే, నేను ఎన్నుకున్నాను, నువ్వు నన్ను ఎన్నుకోలేదు, నేనే నిన్ను ఎన్నుకున్నాను. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రధాన యాజకుడు ఎక్కడి నుంచి వస్తాడో మనకు అర్థమవుతుంది. ఆ యొక్క అధ్యాయం చదివినప్పుడు 5వ అధ్యాయంలో వచనాలు 1 చదివితే ప్రధాన యాజకుడు ప్రజల మధ్యలో నుంచి ఎన్నుకుంటారట. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గర్వం ఉండకూడదు. పౌలు గారు చెప్పిన విధముగా, పునీత పౌలు మారి చెప్పిన విధముగా మేము వట్టి మట్టి పాత్రలమే, మనలో ఏమీ లేదు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని పిలిచాడు, మలచాడు, తన సేవకు వినియోగిస్తున్నాడు. నేను గురువునయ్యాను, నేను మేత్రాసన గురువుని అవ్వచ్చు, లేదా సబ్ గురువులు అవ్వచ్చు, లేదా నేను పీఠాధిపతిని అయ్యాను, నేను కార్డినల్ అయ్యాను,
లేదా నేను పోపునయ్యానని చెప్పేసి గర్వంతో ఉరగకూడదు. దేవుని యొక్క ఉచిత బహుమానమే ఈ గురుత్వం. దాని దీనతతోనూ బాధ్యతతో మనము జీవించడానికి ప్రయత్నించాలి. దేవుడు వసినటువంటి సువార్త పనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దానిని ఎదుర్కొని ముందుకు నడవాలి. అనుకూల సమయంలోనైనా ప్రతికూల సమయంలోనైనా సువార్తను బోధించడానికి సిద్ధముగా ఉండాలి. తీతుకు అదేవిధంగా తిమోతి ఏ విధముగానైతే సిద్ధముగా ఉన్నారో మనము కూడా ఆరువలే సిద్ధముగా ఉంటూ ముందుకు నడవాలి. ఈ బాధ్యతను మర్చిపోకూడదని యొక్క గ్రంథ పఠనాలు ఈనాటి సందేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాయి. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు అంటున్నాడు, దేవుడు తన అనంత కృపలో నన్ను ఎన్నుకున్నాడు. అనంత కృపచేత నన్ను ఎన్నుకున్నాడు. మనం గుర్తించాలి. ఈ పిలుపుని బట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవించాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం చూసాం. యాజకుని యొక్క ఎన్నిక దేవుడు మిమ్ము చేయమని కోరిన కార్యాన్ని మనం చేయాలి. దేవుడు ఏదైతే మనల్ని చేయమని కోరుతున్నాడో ఆ పనిని మాత్రమే మనం చేయాలి. ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్తను పిలుస్తూ అంటున్నాడు, కొద్దిగా సవాళ్ళతో కూడినటువంటి పని ఇరకాటంలో పెడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 17వ వచనంలో నీవు వారిని చూచి భయపడవలదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం చూస్తే 17వ వచనం, కనుక నీవు నడుము కట్టుకొని నిలబడు, నేను ఆజ్ఞాపించిన సంగతులల్లా వారికి చెప్పుము, నీవు వారిని చూసి భయపడవలదు. నేను చెప్పవలసిన మాటలనే వారికి చెప్పు, నువ్వు భయపడవలదని ఇర్మియాను ఇరకాటంలో పెడుతున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, గురువు తీయ మాటలు చెప్పేవాడు కాదు. వినడానికి వినసొప్పుగా ఉండే చెప్పే మాటలు మాత్రమే కాదు. ఎందుకంటే ప్రజలకు సవాలు వేయాలి. దుర్మార్గములో నడుస్తున్న వారిని నియంత్రించాలి. తప్పు చేసిన వారిని సరిచేయాలి. సవాలు ఇసరాలి వాక్యము చేత. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 18వ వచనంలో మరొకసారి, యోధా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులందరూ నిన్ను ఎదిరిస్తారు, కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరం వలె, ఇనుప స్తంభము వలె, ఎత్తడి తలుపు వలె చేస్తాను, రక్షిస్తాను, అండగా ఉంటాను, తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని ఇర్మియా ప్రవక్తకు అభయాన్నిస్తున్నాడు దేవుడు. అవును ప్రీతమా క్రైస్తవ సహోదరులారా, ఈ ఆధునిక ప్రపంచంలో తీయ మాటలు చెప్పే ప్రసంగాలు ఎక్కువయ్యాయి. అదేవిధంగా మనుషులకు కూడా ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా దేవుడు మేము దీవిస్తాడు, దేవుడు మేము ఆశీర్వదిస్తాడు, దేవుడు మేము లేవనెత్తుతాడు, దేవుడు కనికరిస్తాడు, ప్రేమిస్తాడు అని. నిజమే, కానీ దేవుడు కూడా మనల్ని దండించే దేవుడు. తన వాక్యానుసారము, తన ప్రణాళిక ప్రకారం, తన ఆజ్ఞానుసారం మనం జీవించకపోతే దేవుడు మనల్ని బుద్ధి చెప్పే దేవుడు, ఎదిరించే దేవుడు, లేకపోతే మనకి శిక్షించే తండ్రి మనతో ఉన్నాడని మనం గుర్తించాలి. పాపము గురించి బోధించడం ఈ రోజుల్లో వినం. ఎందుకంటే ఒకవేళ పాపం గురించి, పశ్చాత్తాపం గురించి, పాప సంగీతం గురించి బోధిస్తే ప్రజలు ఎక్కడో బాధపడతారు. ఎందుకంటే ప్రజలు కూడా అది ఇష్టం లేదు. ఒకవేళ ఈ విషయాలు చెప్తే గురువుని ఎక్కడ అంగీకరించరో, గురువుని ఎక్కడ తిరస్కరిస్తారో, గురువు గురించి చెడుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి చాలామంది బోధించకుండా ఉండటం చూస్తున్నాం. కాబట్టి ప్రీతిమా క్రైస్తవ సహోదరులారా, ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యంతో ఖండించాలి. ఖండన లేకపోతే కష్టమే ప్రీతమ క్రైస్తవ సహోదరు. కాబట్టి దైవ ప్రజలారా, ఇర్మియా గ్రంథంలో చూస్తున్న 1వ అధ్యాయం 7వ వచనంలో, నేను బాలునను నాకు చెప్పకు, నువ్వు నాకు బాలునని చెప్పవలదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, నేను పంపు వారి యొద్దకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పవలసిన సంగతినల్లా వారికి చెప్పవలెను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాచి కాపాడుతానని అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి మన యొక్క పరిచర్యలో కూడా దేవుని యొక్క వాక్యానుసారం, దేవుడి ఆత్మ ప్రేరణచే ఏమి బోధించమని ప్రేరేపిస్తున్నాడో దానిని మాత్రమే బోధించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల యొక్క మన్నలు పొందడానికి మనం బోధించకూడదు. అది అబద్ధ సాక్షుల యొక్క బోధనతో సమానం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, గురువు వాకుతో గద్దించి బోధించకపోతే తనలో ఉన్నటువంటి ఆత్మ గురువు గద్దిస్తుంది. ఎందుకంటే ఇన్నర్ ఫైర్ ఫైట్స్
విత్ వన్ సెల్ఫ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. ప్రజలు తిరస్కరిస్తారు, ఒక్కొక్కసారి ఎదిరిస్తారు. ఏ ప్రజల కోసమైతే గురువు ఎక్కువగా శ్రమిస్తాడో, బోధిస్తాడో, వారి కోసం బాగు చేయడానికి చూస్తాడు, సక్రంగా నడిపించడానికి చూస్తాడు, చక్కదిద్దడానికి చూస్తాడు, ఆ గురువు మీదనే చాలా మంది ఎదురు తిరుగుతారు, బురద జల్లుతారు. కానీ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల అవహేళనకు గురి చేస్తారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టమంటున్నాడు. ఎందుకంటే గురువు ఎక్కడైతే ఏ ఏ గురువు అయితే నిజాయితీగా ఉంటాడో, ఏ గురువు అయితే నీతిగా జీవించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తాడో ఆయనకి సవాలు తప్పవు, హేళనలు తప్పవు. ఎందుకంటే ఈనాటి సుశేష పట్లం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఈయన యోసేపు కుమారుడు కాదా, వీళ్ళమ్మ మరియమ్మ కాదా, వీరి సోదరులు మనలో లేరా, ఈయనకి జ్ఞానం ఈ విధంగా వచ్చింది, ఇలాంటి మాటలు ఏం మాట్లాడుతున్నాడని వారి యొక్క అవిశ్వాసాన్ని కూడా ఆశ్చర్యపోయిపోయే దేవుడు ఈరోజు క్రీస్తు ప్రభు ప్రీతమ క్రైస్తవ సహోదరి వడ్రంగి కుమారుడు కాదని ఎందుకంటే అంటున్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తీయని మాటలు వారికి చెప్పలేదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బోధకుడు రక్షణ గురించి, పాపాన్ని గురించి బోధించాలి. మత్తయి సువార్త చూస్తున్నాం 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ రాళ్ళను రొట్టెగా మార్చమంటున్నారు సైతాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తున్నాం 5 రొట్టెలను 2 చేపలను ద్వారా అద్భుతం చేసినప్పుడు ప్రజలందరూ కూడా క్రీస్తును నాయకుడిగా, ఒక రాజుగా నియమించాలనుకున్నారు. ఇదంతా కూడా ఈ లోకపు నిర్ణయాలు, ఈ లోకమైనటువంటి పద్ధతులు లేదా ప్లాన్ మనం వేసుకున్నటువంటి. కానీ ప్రీతమ క్రైస్తవ సహోదరి అద్భుతాలు చేయడం కంటే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క నిర్ణయాన్ని మన జీవితంలో పాటించడం అనేది ముఖ్యం. దైవ చిత్తాన్ని బోధించడం అనేది ముఖ్యమని మనం బాధించాలి. ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం 1వ అధ్యాయం మళ్ళీ నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. 17 వచనంలో 18 వచనం నేను తోడుగా ఉంటాను, భయపడనక్కర్లేదు. ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు మళ్ళీ మనతో చెప్తున్నాడు దేవుడు 10వ అధ్యాయంలో, నేను మీకు అధికారాన్ని ఇస్తాను ప్రజలను నడిపించడానికి. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రసాదిస్తున్నటువంటి అభిషేకం ద్వారా ప్రసాదిస్తున్నటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? స్వార్థపూరితమైనటువంటి పద్ధతుల కోసం, స్వలాభం కోసం ఉపయోగిస్తున్నామా, లేదా ప్రజల కోసం, నీకు అందించిన ప్రజల కోసం దానిని వాడుతున్నావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచంలో వాక్యం బోధించడం అయితే జరుగుతుంది. చాలా వాక్యం విరివిగా కాదు, చాలా ఎక్కువగా వాక్యాన్ని బోధించడం చూస్తున్నాం మనం. కానీ గద్దించే వాక్యం, తప్పులను సరిదిద్దే వాక్యం, ఖండించే వాక్యము తక్కువైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక గురువుగా, ఒక అభిషక్తునిగా, ఒక ప్రవక్తగా ఏ విధముగా నీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించగలవు? నడిదివి పూజాబల్లో ఆ ఆత్మస్వరూపుడు తన యొక్క పవిత్రమైనటువంటి అనుగ్రహాలు, వరాలు మన మీద కుమ్మరించాలని, ఆత్మ ప్రేరితులై, ఆత్మ పూరితులై, ఆత్మ చేత నడిపించబడి వాక్యానుసారం జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నించుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.